ప్రభువా, మీ నామానికి వందనాలు. ఇంతవరకు మమ్మల్ని సజ్జులుగా ఉంచినందుకు స్తోత్రం ప్రభువా. అయా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, అయ్యా అలాగే కొంతమంది యొక్క తండ్రి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వారు చెప్పిన మాటల ద్వారా మీరు మహిమ పొందారని నమ్మి స్తుతిస్తున్నాం. వాక్యమైన తండ్రి, నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఈ మొదటి 3 వచనాల ద్వారా కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండురి. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈఓఈ ఫ్యామిలీ ఫెస్టివల్ నాకు అంకారావు అన్న తెనాలి మా చర్చికి వచ్చినప్పుడు నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. సంఘంలో బిడ్డలందరూ కూడా చాలా విషయాలు నేర్చుకున్నారు. వాళ్ళు నేర్చుకుని నెక్స్ట్ సండే రాగానే ఎవరైతే నేర్చుకున్నారో వారు వస్తూ ఒక్కొక్క ఆత్మని వెంటబెట్టి తీసుకొచ్చారు. అలా నేను నిన్న ఫోన్ చేసి అన్న కూడా చెప్పాను, నిజంగా ఈఓఈ క్యాంప్ అనేది చాలా వండర్ఫుల్. ఇంకా మీ అందరు చాలామంది తెలిసే ఉంటుంది. తెలియనిటువంటి ప్లేసెస్ ఏమైనా ఉంటే మరి మీరు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అన్న చాలా చక్కగా దాన్ని లీడ్ చేస్తున్నారు. సో ఇలాంటి ఫ్యామిలీ ఫెస్టివల్ అనేది జరగటం చాలా ఆశీర్వాదకరం. ఈరోజున ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఫ్యామిలీని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే అకుల, ప్రిస్కిల్లా. అకుల అంటే అర్థం ఏంటంటే పక్షిరాజు అని అర్థం. ప్రిస్కిల్లా అంటే అర్థం ఏంటంటే ముసలమ్మ లేకపోతే చిన్నది అని అర్థం. సో అకుల, ప్రిస్కిల్లా అనేటువంటి పేరు అక్కడ 6 సార్లు రాయబడింది. అకుల, ప్రిస్కిల్లా అనే మాట చూడండి. భార్యాభర్తలు ఇద్దరు పేర్లు అక్కడ 6 టైమ్స్ రాశాడు దేవుడు అక్కడ అపోస్తలుల బైబిల్లో, క్రొత్త నిబంధనలో. అలాగే అకుల, ప్రిస్కిల్లా అనే మాట రాయటం కాకుండా 2 సార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా అకుల, ప్రిస్కిల్లా అని, 4 సార్లు ప్రిస్కిల్లా, అకుల అని రాశాడు. 2 టైమ్స్ ఏమో భర్త పేరు పెట్టాడు, 4 టైమ్స్ ఏమో ప్రిస్కిల్లా పేరు స్టార్టింగ్ పెట్టాడు. అంటే మినిస్ట్రీలో ఆడవాళ్ళ పాత్ర చాలా ఎక్కువగా ఉండాలి. వీళ్ళిద్దరిని చూస్తే మనం నేర్చుకోగలుగుతాం. విధంగా దేవుని యొక్క పరిచర్యలో లేదా సంఘ క్షేమాభివృద్ధిలో లేకపోతే అనేక ఆత్మల్ని సంపాదించే విషయాల్లో ఆడవాళ్ళ పాత్ర చాలా ఎక్కువగా ఉండాలి. మనం అది కూడా చాలా నోటీస్ చేయాలి. అకుల, ప్రిస్కిల్లా అని 2 టైమ్సే, స్టార్టింగ్ అకుల, తర్వాత ప్రిస్కిల్లా. ఆ తర్వాత ప్రిస్కిల్లా, అకుల అని 4 టైమ్స్ పెట్టాడు దేవుడు, వ్రాయించి పెట్టాడు బైబిల్లో. దయచేసి మీరు చూస్తే కనుక అపోస్తలుల కార్యములు 8:18 ఒకసారి, అలాగే కొరింథీ రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనంలో ఒకసారి, అపోస్తలుల కార్యములు 18:18 ఒకసారి, అలాగే 18:26 మరోసారి, రోమా పత్రిక 16:3 ఒకసారి, 2 తిమోతి పత్రిక 4:19వ వచనంలో ఒకసారి. ఇలా 6 టైమ్స్ ఈ ఫ్యామిలీ గురించి దేవుడు రాయించి పెట్టాడు. నిజంగా నాకు వీళ్ళ ఫ్యామిలీ బాగా నచ్చింది, అకుల, ప్రిస్కిల్లా గురించి. అందుకే ప్రభా ఏం చెప్పాలి అని అనిపించినప్పుడు నాకు దేవుడు వీళ్ళిద్దరిని గురించి మాట్లాడమన్నప్పుడు నేను ఇద్దరి గురించి మాట్లాడటానికి ఇష్టపడ్డాను. యాక్చువల్గా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎక్కువగా యవనస్తులకి నేను యూత్ మీటింగ్ కండక్ట్ చేస్తూ యూత్కి ఎక్కువగా లీడ్ చేస్తూ ఉంటాను. నేను కాలేజీలో కూడా టీచ్ చేస్తున్నప్పుడు ఒకవేళ దేవుడు అనే మాట వచ్చిందంటే ఇక వాళ్ళు అయిపోయారే. క్లాసు ఎవరైనా సరే ముందు దేవుడు అనే మాట వచ్చిందంటే వాళ్ళకి దేవుడి గురించి చెప్పేస్తాను.
అది కాలేజీలో వాళ్ళ పేరెంట్స్ చెప్పుకొనియండి, లేకపోతే కాలేజీలో డీన్కి ప్రిన్సిపాల్కి చెప్పనివ్వండి. ఓకే, డోంట్ మైండ్ బికాజ్ గాడ్ ఈజ్ విత్ మీ, దేవుడు నాతో ఉన్నాడు. ఇలాగూ చాలామంది కాలేజెస్లో అలాగే స్కూల్స్లో కూడా ఇవాంజలిజాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ మీరందరూ కూడా ప్రేయర్ సపోర్ట్ ఇవ్వాలని మనం చేస్తున్నాను. రైట్, వీళ్ళ గురించి నేను క్లుప్తంగా ఒక 7 పాయింట్స్ చెప్పి క్లోజ్ చేస్తాను నాకు ఇచ్చిన టైంలో. మొట్టమొదటి మనం అక్కడ చూస్తే 18వ అధ్యాయం 3వ వచనంలో వారు కలిసి కాపురము చేయుచుండ్రి. క్రిస్టియన్ ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఎలాగుండాలో తెలుసండి, కలిసి కాపురం చేసేవారుగా, లేదా కలిసి నివసించేవారుగా, లేదా కలిసి జీవించేవారుగా ఉండాలి. పౌలు అక్కడికి వచ్చిన తర్వాత అకులను ప్రిస్కిలను చూసి వీళ్ళు కూడా డేరాలు కుట్టేటువంటి వృత్తి గలవారే. అక్కడ వాళ్ళిద్దరికి సహవాసం ఏర్పడింది. పౌలు కూడా అదే వృత్తి కాబట్టి, వీళ్ళిద్దరు కూడా అదే వృత్తి కలిగి ఉన్నారు కాబట్టి అక్కడ వీళ్ళిద్దరికి సహవాసం ఏర్పడింది. సో అంకారావన్న కూడా చెప్తూ ఉంటాడు, మన ఈ క్యాంప్ స్టార్టింగ్లోనే ముందు ఎవరితోనన్నా మనం దేవుని గురించి చెప్పాలంటే వాళ్ళ గురించి మనం కొంచెం ముందుగా ఇంట్రడక్షన్, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోవడం, లేదా షేక్ అండ్ ఇచ్చి హలో హౌ ఆర్ యూ, వాట్స్ యువర్ నేమ్, వేర్ యూ ఫ్రమ్, వేర్ ఆర్ యూ, ఓకే లివింగ్ ఆర్ వేర్ యూ కేమ్ ఫ్రమ్ హియర్ అని చెప్పి ఇలాంటి విషయాలు కొన్ని మనం అడుగుతున్నప్పుడు అలాంటి ఇంట్రడక్షన్ అనేది చేస్తాం వల్ల అతని గురించి మన గురించి అతనికి పరిచయం ఏర్పడింది. పౌలు అకుల ప్రిస్కిలలు ఇద్దరిని మేబీ అలాగూ ఇంట్రడ్యూస్ చేసుకుని ఉంటాడు బహుశా. ఎలాగంటే డేనాలు కొడుతున్నారు, సేమ్ నాది కూడా అదే వర్క్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసుకొని చిన్నగా దేవుని యొక్క మాటలు వారికి చెప్పుండొచ్చు. వాళ్ళు కూడా ప్రభువులో జీవిస్తున్న వారు ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎలాగున్నారో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లేకపోతే అపోస్తలుడైన పౌలుతో కలిసి వాళ్ళు జీవించడం ప్రారంభించారు. ఈ రోజున ప్రతి ఫ్యామిలీలో ఎందుకు డిస్ప్యూట్స్ వస్తున్నాయంటే మేబీ ఒకవేళ మన మధ్య దేవుడు లేడేమో. నేను ఒక రోజున ఒక ఫ్యామిలీని విజిట్ చేయడానికి వెళ్ళేసరికి బయట అంతా గందరగోళంగా ఉంది. అందరూ చాలామంది గ్యాదర్ అయి ఉన్నారు. ఏంటండి ఏమైందని చెప్పి అడగగానే వాళ్ళందరూ అన్నారు, లోపల ఇద్దరు తన్నుకున్నారండి, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నారు. అదేంటండి తనుకోవడం, మరి తనుకుంటే మీరు వెళ్ళి విడతీయాలి కదా, చూస్తూ ఉంటారేంటి అంటే, ఏమండి వాళ్ళ మధ్యకి మనం వెళ్ళామనుకోండి మనల్ని కొట్టేస్తారండి బాబు అన్నారు. అదేంటని చెప్పేసి అని వెళ్ళిపోతుంటే ఎవరు అన్నారు, ఏమండి పాస్టర్ రాగండి వెళ్ళొద్దు, పొరపాటు మిల్లరంటే మిమ్మల్ని కూడా కొట్టేస్తారని చెప్పారు. నాకు కొంచెం వాళ్ళు అలా అనగానే కొంచెం ముందు భయం అనిపించింది. ముందు అడిగేశాను, వాళ్ళు అనగానే భయం అనిపించింది. సరే అని చెప్పేసి బయట నుంచి లోపల నుంచి పెద్ద పెద్ద సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఏమిటి, చావే దొంగదానే అంటున్నట్టుగా. అంటే భర్త వాళ్ళ ఆవిడని బీభత్సం కొట్టేస్తున్నాడు అనమాట. సరే అని చెప్పేసి ఎందుకని మంచిదని కొంచెం అరుస్తున్నారాయా, కొట్టేస్తున్నట్టున్నాడు పాపం వాళ్ళ ఆవిడని అని చెప్పి దగ్గరికి వెళ్ళి ఆ డోర్ కట్టను తీసి చూస్తే లోపల సీన్ రివర్స్గా ఉంది. భర్త ఏమో కింద ఉన్నాడు, భార్య ఏమో పైన కాలు పెట్టి రోకలు పండు పెట్టి పొడుస్తుంది అనమాట. ఆమె పొడిచినప్పుడల్లా ఏం చేస్తున్నాడంటే అమ్మో అని అరవకుండా ఆవిడ పొడిచినప్పుడల్లా చావే దొంగదానా అంటున్నాడు. అంటే బయట వాళ్ళకి నేనే కొడుతున్నాను నా భార్య అన్నట్టుగా. సో ప్రియమైన దేవుని ఆలోచన చేయండి, ఇలాంటి విధంగా ఉంటే నిజంగా డిస్ప్యూట్సే. కానీ అకుల ప్రిస్కిలాలు వాళ్ళు బైబిల్లో ఇంట్రడ్యూస్ అవ్వటం నుంచే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఇంట్రడ్యూస్ అయ్యారు. వాళ్ళు బైబిల్లో వాళ్ళని రాయటమే చక్కని స్పిరిచువల్ గ్రోత్తో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళ లైఫ్ ఒకవేళ బైబిల్లో ముగించే అప్పటి వరకు కూడా ఎక్కడ కూడా వాళ్ళ లైఫ్లో డిస్ప్యూట్స్ అనేవి ఎక్కడ కూడా వాళ్ళు డీవియేట్ అయినట్టుగా కానీ, ఎక్కడ కూడా దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా కానీ మనకి బైబిల్లో ఆధారాలు ఏం కనిపించవు. కానీ పౌలుతో ఉన్న వాళ్ళు చాలామంది దేమా యెహోలోకాన్ని ఆశించి పౌల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా కూడా మనం బైబిల్లో చూసాం. చాలామంది వెంబడిస్తూ దేవుణ్ణి కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. అననీయ సప్పిరాలు కూడా ప్రభుని నమ్ముకొని కూడా వెంబడిస్తూ అపోస్తుల దగ్గర వాళ్ళ ధనం తీసుకొచ్చి సగం ఇంట్లో పెట్టుకొని సగం అలా మోసం చేసిన వాళ్ళ ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. కానీ వీళ్ళ ఫ్యామిలీ చాలా సూపర్ ఫ్యామిలీ. సో వాళ్ళు ఒకటి ఏం చేస్తారు తెలుసా అండి, వారు కలిసి సహవాసం చేశారు, లేదా కలిసి కాపురం ఉన్నారు, కలిసి నివసించారు, కలిసి జీవించారు. మనం కూడా ఫ్యామిలీలో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ మధ్యలో ఇటువైపు పేరెంట్స్ కానీ రాకుండా ఫ్యామిలీ మధ్యలో యేసు ప్రభు వారు ఉంటే, లేదా ఓ మంచి దైవ సేవకుడు ఉంటే నిజంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందని నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను. సో ఇక్కడ జరిగింది అదే.
వాళ్ళిద్దరూ కూడా చాలా ప్రభుని వెంబడించారు. ఒకసారి ఒక మాట చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఒక చక్కని మాట కనిపిస్తుంది. అక్కడ యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదుగుచున్నారని వారిని అడగగా వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. 39వ వచనం కూడా, వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళాయను. సో యేసు ప్రభు వారి దగ్గరకు చాలామంది వచ్చారు. చాలామంది వచ్చి అడిగారు, సార్ మీరు ఎక్కడ ఉంటారు, మీ ఇల్లు మేము చూడాలి అంటే యేసు ప్రభు వారు చాలాసార్లు చెప్పాడు, నక్కలకు బొరులు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ప్లేస్ లేదు అని చెప్పి. అంటే కొంతమంది యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారంటే ఆయన వెంబడిస్తే మంచి బిల్డింగ్ కట్టుకోవచ్చు, లేదా ఆయన వెంబడిస్తే మంచి ఫుడ్ దొరికిద్ది, ఆయన వెంబడిస్తే మంచిగా హీలింగ్ జరిగిద్ది, ఆయన వెంబడిస్తే లేదా మనకి చాలా గ్రోతింగ్ ఉంటుంది, మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది అని ఒకవేళ చాలామంది అలాగూ ఉండి వెంబడిస్తున్నారేమో. యేసు ప్రభు వారు కూడా చాలాసార్లు గద్దించాడు, మనందరూ తెలుసు, మీరందరూ ఎందుకు వెంబడిస్తున్నారో నాకు బాగా తెలుసు అని. కానీ వీళ్ళు అలా కాదు, వీళ్ళు కలిసి ఆయనతో జీవించడానికి ఇష్టపడేటువంటి ఫ్యామిలీ అకుల ప్రిస్కిల్ల. సో యేసు ప్రభు శిష్యులు కూడా, ప్రభువా నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు అంటే, వచ్చి చూడండి అమ్మా అని చెప్పి ప్రభు చూపించినప్పుడు ఆయన ఉన్నటువంటి ఆ స్థలంలోనే, అది ఇరుకైనా, అది కష్టమైన, అది చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నా, అది కంజెస్టెడ్గా ఉన్నా, అలాంటిది ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా అతను వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు కలిసి జీవించడానికి ఇష్టపడ్డారు. కెన్ యూ లైక్ దాట్, కెన్ యూ డూ లైక్ దాట్? నువ్వు ఆ విధంగా ఉండగలవా, లేక చేయగలవా? శిష్యులు సైతం ఆయనతో ఉన్నారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ కూడా పౌలుతో కలిసి సహవాసం చేశారు, కాపురం ఉండటానికి ఇష్టపడ్డారు. రెండవది వారు చేసిన పని ఏంటంటే, అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 3వ వచనంలో వాళ్ళు కలిసి పని చేయుచుండురి అన్నాడు. అక్కడ చక్కగా మనం చూద్దాం ఒకసారి. 18వ అధ్యాయం 3వ వచనం, వారు వృత్తికి డెరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండేను, వారు కలిసి పని చేయుచుండురి. బైబిల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, కలిసి అనే మాట చాలా బాగుంది. అందరూ కలిసి, నిజంగా ఫ్యామిలీ కలిసి జీవిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇప్పుడు అకుల ప్రిస్కిల్లలు ఇద్దరు కూడా పౌలుతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. నేను నిజంగా ఇక్కడ నించోడానికి యోగ్యుని కాదు, వాళ్ళ అనుభవాల్లో, అలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తెలిసినంత వాక్యంలో నాకు అంత ఎక్కువేం తెలియదు. అలాగే బ్రహ్నాం గారి కన్నా కూడా నేను అసలు ఎందుకు పనికిరాను ఉన్నాయి, ఆయన నా ఆత్మీయ తండ్రి లాంటి వాడు. అలాంటి మరి ఇలాంటి సభలో మాట్లాడటానికి యోగ్యుని కాను, కానీ అయినా సరే తమ్ముడు నువ్వు రావాలి, యు ఆర్ ద స్పీకర్ అని చెప్పగానే నేను చాలా అంటే ఒకలాంటి ఆనందాన్ని వ్యక్తం చేశాను. మరోసారి ప్రభు దగ్గర కూర్చొని ఏడ్చాను, ప్రభా యోగ్యత లేని నాకు ఈ యోగ్యత ఇచ్చావు, అసలు నేను అర్హుడినేనా అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలిసి పని చేయటం వల్ల ఎవరి రాజ్యం విస్తరించింది తెలుసా? మన రాజ్యం కాదు, లేకపోతే మన పేర్లు కాదు, లేకపోతే మన ఆస్తిపాస్తులు కాదు, లేకపోతే మన జనాంగం కాదు, లేకపోతే మన వంశం కాదు. ఎవరి రాజ్యం విస్తరిస్తుందంటే ప్రభు అయినా యేసుక్రీస్తు. సో క్రిస్టియన్ ఫ్యామిలీస్ కలిసి కనుక పనిచేయగలిగితే, నిజంగా చర్చెస్ డెవలప్ అవుతాయో లేదో పక్కన పెడితే, దేవుని యొక్క రాజ్యం మాత్రం సూపర్గా ఎక్స్పాండ్ అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. థ్యాంక్ యూ. సో వీళ్ళ జీవితాల్లో చేసిన పని అదే. పౌలుతో కలిసి వాళ్ళు పనిచేయడానికి ఇష్టపడ్డారు. మేబీ ఫిజికల్ వర్క్ కావచ్చు, లేదా స్పిరిచువల్ వర్క్ కావచ్చు. వాళ్ళు ఫిజికల్గా కలిసి పనిచేయించవచ్చు, డేరాలు కొట్టుకొని. రెండవది, వాళ్ళు కలిసి పౌలుతో పాటు సువార్త పనిలో కూడా చాలా వరకు వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. వీళ్ళ ఇంటిలోనే సంఘం ఉంది కదా, మనం చూస్తూ ఉంటాం. సో కలిసి పనిచేశారు. ఒక మాట చూద్దాం, 2వ దెస్సలోనిక పత్రికలో ఒక మాట కనిపిస్తుంది. 3వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి చూద్దామా. ఎలాగూ మమ్ము పోలి నడుచుకొనవలనని మీకే తెలియను, మేము మీ మధ్య అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము
మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది వీరు చేసిన పని ఏంటంటే కలిసి పనిచేశారు. ఎలాగూ రాత్రింబగళ్ళు కష్టపడి రాత్రింబగళ్ళు వారి జీవితంలో ఎవరికి భారంగా ఉండకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ దేవుని యొక్క పనిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. పౌలు కూడా చేసిన పని అదే, మనందరూ కూడా తెలుసు. ఇక్కడ కూర్చున్న చాలామంది కూడా ఇప్పటివరకు ఈసారి దాకా ఇంట్రడక్షన్ వర్డ్స్ చెప్పారు. సో వారు కూడా చక్కగా పనిచేస్తూ ప్రభు పనిలో ముందుకి సాగిపోతూ ఉన్నారు. రెండవది, మనం ఒక మంచి ఫ్యామిలీగా ఉండాలంటే ప్రభుతో కలిసి పనిచేయాలి, లేదా ఇలాంటి మంచి సేవకులతో కలిసి ప్రభు పనిని మనం చేస్తూ ఉండాలి, లేదా మీ సంఘాల్లో మీ యొక్క దైవజనులతో కలిసి పనిచేస్తూ ఉంటే నిశ్చయంగా దేవుని యొక్క రాజ్యానికి మనము వ్యాపింప చేసేవారుగా ఉండగలుగుతాం. మూడవది చూద్దాం, వారు ఏం చేస్తే తెలుసా? అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తన మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిల్లా అక్కుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. వెళ్ళిరి అనేది ఇంకొంచెం మన భాషలో తెలుగులో ఇంకొంచెం అర్థం చేసుకోవాలంటే వాళ్ళు నడుచుచుండిరి. ఇప్పుడు పౌలుతో పాటు కలిసి వారు ఏం చేస్తున్నారంటే నడుస్తూ ఉన్నారు. రోజున దేవుడితో నడిచే కుటుంబంగా మన కుటుంబం ఉండాలి. దైవ జనులతో కలిసే కుటుంబంగా మన కుటుంబం ఉండాలి. ఇక్కడ కాకపోతే మరొక చోట, మరో చోట కాకపోతే మరో చోట కాకుండా ఎక్కడికి వెళ్ళినా అదే నీ జీవితంలో ప్రభుతో కలిసి నడిచే బిడ్డగా మనందరం అటువంటి ఫ్యామిలీగా ఉండాలి. బైబిల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథం 3:3లో ఒక మాట ఆయన చెప్తున్నాడు. ఏంటంటే నమ్మకుండా ఇద్దరు కలిసి, సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడుస్తారా అని చెప్పి వాక్యం చెప్తుంది. ఇప్పుడు పౌలు చెప్పే ప్రతి మాటను సమ్మతించకుండా వాళ్ళు కలిసి నడవగలరా అంటే, పౌలు చెప్పిన ప్రతి మాటను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏకీభవిస్తూ ఆ మాటతో కలిసి వాళ్ళు చక్కగా పౌలుతో పాటు నడుస్తూ వెళ్ళారు. పౌలేమో తల వెంట్రుకలు కట్టి ప్రయాణం వెళ్తే వీళ్ళు కూడా అక్కడ ఉండకుండా ఆయనతో పాటు నడిచి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు కూడా ప్రయాణం చేశారు. ఒక ఫ్యామిలీ, క్రైస్తవులు లేదా క్రీస్తుని కలిగిన ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసి నడవటం నేర్చుకోవాలి. ఎలాగో నడవాలి అని ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు చెప్తాడు. 5:1లో ప్రియమైన పిల్లల వలె నడవాలట. ఒక మంచి ఫ్యామిలీ ఎప్పుడు కూడా ప్రియమైన పిల్లలుగా నడుస్తుంది. ప్రియము కాని పిల్లలకి ఎవరు కూడా ఏమి కొనిపించరు. నువ్వు ఎందుకు పుట్టావరా, నా కడుపున చస్తే బాగుండ్రా అనేటువంటి ఫ్యామిలీస్ చాలామంది ఉన్నాయి. నేను స్టూడెంట్స్ని బాగా స్టడీ చేస్తూ ఉంటాను. ఎంతోమంది పేరెంట్స్ వచ్చి మాకు చెప్తూ ఉంటారు, సార్ మీరన్నా వాడిని గైడ్ చేయండి, వాడు అసలు మా మాట వింటలేదండి, ఇంటర్మీడియట్కి వచ్చాడు, కొద్ది పెద్దోడయ్యాడు, కొడదామన్నా కూడా మా అంత అయ్యాడండి, ఏం కొడతామండి అని చాలామంది పేరెంట్స్ వచ్చి బాధపడతా ఉంటారు. నిజమే, పిల్లల్ని సరిగా పెంచకపోవటం కూడా నేను అంటాను ఒక విధంగా అది పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ, లేదా పేరెంట్స్ యొక్క మిస్టేక్. అది పిల్లల్ని సరైన త్రోవలో వారు నడిపించకపోతే, బైబిల్లో ఉంది కదా, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన దాని నుంచి తొలగిపోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లల్ని సరైన వేలో పెంచాల్సిన రెస్పాన్సిబిలిటీ క్రిస్టియన్స్ ఫ్యామిలీగా మన మీద ఉంది. వీళ్ళిద్దరు ఎలా కలిసి పౌలుతో నడిచారో మనం ఒకటి ప్రియమైన పిల్లలుగా నడవాలి. రెండోది అదే ఎఫ్ఎస్సి పత్రిక 5:2లో అంటాడు, ప్రేమ కలిగి నడుచుకోవాలట. ఎలా నడుచుకోవాలి? క్రిస్టియన్ ఫ్యామిలీలో సార్ చెప్పినట్టు ప్రేమ, ఫ్యామిలీ నథింగ్ బట్ లవ్. ప్రేమ లేకపోతే నిజంగా ఏమీ చేయలేం. స్టార్టింగ్లో నిజంగా భార్య చూడగానే చాలా అందంగా కనిపిస్తుంది, ఆమెను పోలుస్తూ ఉంటాడు. తర్వాత అంతవద్ది, నీ మొహం మండ, నీ మొహం ఇప్పుడు అద్దంలో చూసుకున్నావా అంటాడు. అంటే అర్థం ఏంటి? పెళ్లి చేసినప్పుడు మొహం బాగాలేదా? అప్పుడు అబ్బో ఎంత చెప్తాడో, చంద్రబింబంలాగా ఉంది, అసలు నువ్వు అంతా అబ్బా అది కళ్ళు మూసుకుని నువ్వే వస్తున్నావు. ఇప్పుడేమో నీ మొహం మండ, నీ మొహం ఇప్పుడు అద్దంలో చూసుకున్నావా అని తిడతాం. సో ఇది కాదు. ఎవర్ లాస్టింగ్ లవ్ అనేది దేవుళ్ళో ఉంది. ఆయన కలిగి ఉన్నాం కాబట్టి భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ఎప్పుడు కూడా అదే ప్రేమ కలిగి నడుచుకోవాలి. అదే ప్రేమ.
లేకపోతే అదేమో తెలుసండి, ఇన్ఫాచ్యుయేషన్ అయింది, లేకపోతే అట్రాక్షన్ అయింది. స్టూడెంట్స్ చాలామంది అందంగా అమ్మాయి కనపడగానే ఐ లవ్ యూ అని చెప్పేసి ఒక ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్తాడు. అదే ఆ అమ్మాయి ముఖం మీద ఏదన్నా వంటడుతా నూనె పడిపోయి ముఖం అంతా చిల్లులు పడిపోయి కాలిపోయింది అనుకోండి, అదే ఐ లవ్ యూ చెప్పినాడు, అరే నువ్వు లవ్ చేసిన నీ గర్ల్ ఫ్రెండ్ రా అంటే చిచి అదే అనేస్తాడు వాడు. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫాచ్యుయేషన్ కాదా? దట్ ఈస్ కాల్డ్ అట్రాక్షన్. అంటే వాడు చూసింది ఎవరో తెలుసా? అందాన్ని చూశాడు తప్ప మనసును చూడలే. కానీ దేవుడు కావాల్సింది నీ అవుట్లుక్ కాదు, దేవుడు కావాల్సింది నీ ఇన్నర్ లుక్ కావాలి. ఈ డజంట్ వాంట్ యువర్ క్యారికేచర్ ఆర్ క్యారెక్టర్, బట్ ఈ వాంట్స్ యువర్ ఇన్నర్ హార్ట్, ఇన్నర్ క్యారికేచర్ అండ్ ఇన్నర్ క్యారెక్టర్. నీ అంతరంగం ముందు ఉన్న క్యారెక్టర్ యేసు ప్రభుకు కావాలి. క్రిస్టియన్ ఫ్యామిలీస్ కూడా కావాల్సింది అదే. కలిసి నడవాలంటే ప్రేమ కలిసి నడుచుకోవడం నేర్చుకోవాలి. 5:10 అన్నాడు, వెలుగు సంబంధుల వల్ల నడుచుకోవాలట. అదే ఎఫెసీ పత్రికలో. ఏ సంబంధులుగా? మనం చీకటి సంబంధులుగా. కలిసి నడవాలంటే మనం ప్రియమైన పిల్లలుగా నడవాలి, ప్రేమగా నడవాలి, అలాగే వెలుగు సంబంధులుగా నడవాలి. చర్చికి వస్తూ బైబిల్ తీసుకొని పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ వాక్యాలు వింటూ దేవుని సన్నిధిలో ఇలాంటి క్యాంప్స్లోకి అటెండ్ అవుతూ చక్కగా దేవుని దీవెనలు పొందుకోవాల్సిన మనం ఇంతవరకు ఉండేసి మరలా వెళ్ళిపోయి చీకటి సంబంధాలుగా, చీకటి వ్యవహారాల్లో, చీకటి కార్యక్రమాల్లో నన్ను ఎవరు చూస్తున్నారులే, నేను చేసే పనులు ఎవరో తెలుసులేని లోపల నీ కార్యాలు నువ్వు చూసుకుంటూ వెళ్తే నీ మీదకి, నీ కుటుంబం మీదకి శ్రమ రాదా? ఒక్కడే చేశాడు ఫ్యామిలీ మొత్తంలో తప్పు. ఎవరతను? ఆకాను. ఎంటైర్ ఫ్యామిలీ మొత్తానికి దేవుని శాపం రాలేదా? ఒక్కడే. పోనీ అతను ఒక్కడితోనే అయిపోయిందా? కనీసం రాజ్యం కూడా జయం రాలా. యోషువాకి వాళ్ళందరూ పెద్ద పెద్ద దేశాలు గెలిచారు, కానీ చిన్న పట్టణాన్ని గెలవలేకపోయారు. కారణం ఏంటి? ఒక్కడు చేసిన మిస్టేక్. అదే ఒక్కడ దేవుని కలిగి జీవించాడు, ఎంటైర్ ఫ్యామిలీ రక్షించబడింది. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడు ఒక్కడు నోవాహు, కుటుంబం దేవుని యొక్క సన్నిధిలో రక్షించబడలేదా? ఎంటైర్ ఫ్యామిలీ ఒక్కడు రక్షించబడింది. లూదియా ఫ్యామిలీ రక్షించబడలేదా? జైలు అధికారి ఒక్కడే రక్షించబడ్డాడు, ఫ్యామిలీ రక్షించుకొని బాప్తిసం పొందలేదండి. సో మన ఫ్యామిలీలో ఒక్కడు మిస్టేక్ చేసిన ఒకవేళ మన ఫ్యామిలీ మొత్తానికి శాపం వస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎలా మనం నడుచుకోవాలి అంటే వెలుగు సంబంధులుగా. ఆ తర్వాత 4th వన్ ఎఫెసీ పత్రిక 5:16 చెప్తాడు పౌలు, జ్ఞానుల వల్ల నడుచుకోవాలట. దేవుడు మనకు మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి తెలివితేటలు ఇచ్చాడు, మంచి ఎక్విప్మెంట్ ఇచ్చాడు జీవించడానికి, నడవడానికి. 2 hands, 2 legs, 2 arms, 2 eyes and a brain. These are all equipments given by God only. ఇలాంటి ఎక్విప్మెంట్స్తోనే those who are before us, they are wise and great persons before us. They achieved their target and their goal. వాళ్ళ జీవితంలో మంచి ఉన్నత స్థానాలు ఎక్కారంటే వాళ్ళందరూ కూడా పుట్టుకతోనే తల్లి గర్భం నుంచి బంగారం మెల్ల వేసుకుని డబ్బులు తీసుకుని వాడు ఎవరు రాలా బయటికి. వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ ఎక్విప్మెంట్స్తోనే టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళారు. మనం కూడా వెళ్ళాలంటే మనం జ్ఞానుల వల్ల నడుచుకోవాలి. ఆ తర్వాత 5th వన్ 2 Corinthians 11th chapter 1లో ఏం చెప్పాడు తెలుసా? పౌలు నన్ను పోలి నడుచుకోమన్నాడు. నేనేమో క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి. ఎస్, పౌలు వాళ్ళకు చూపించిన మాదిరి. అకుల ప్రిస్కిల్లాలు ఇద్దరు కూడా పౌలుతో కలిసి నడుచుకున్నారు. ఇది గుడ్ ఫ్యామిలీ కాదంటారా? మంచి ఫ్యామిలీ. సో నెంబర్ 1 వాళ్ళు చేసిన పని ఏంటి చెప్పండి? వారు కలిసి కాపురం ఉన్నారు, లేదా జీవించారు, లేదా వారు కలిసి కాపురము నివసించారు. రెండవది వాళ్ళు కలిసి ఏం చేశారట? పని చేశారు. చెప్పండి, ఏం చేశారు? పని. సో గుడ్ ఫ్యామిలీ ఎప్పుడు కూడా మంచి దేవుని విషయాలతో అలాగే దేవుని పనిలో ఏకీపించి పని చేస్తారు. థర్డ్ది వాళ్ళు కలిసి నడిచారు. చెప్పండి సార్, ఏం చేశారు? కలిసి నడిచారు. సో ఎలా నడుచుకోవాలి? 1 ప్రియమైన పిల్లలుగా, 2 ప్రేమ కలిగి వెలుగు సంబంధులుగా, జ్ఞానుల వలె, అలాగే పౌల్ని లేకపోతే క్రీస్తుని పోలి నడుచుకునేవారుగా మనం ఉండాలి. నెంబర్ 4 అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 26వ వచనం. ప్రిస్కిల్లా అకులాయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. అలెగ్జాంద్రు వాడేటువంటి అపోలో, ఇతను ఒక యూదుడు. ఇతడు ఎఫెస్కి వచ్చాడు. ఇతడు మంచి విద్వాంసుడు, లేఖనాల యందు మంచి ప్రవీణుడు కూడా.
నా సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా. నా సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీవే 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 నా సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా. మాట మార్చువాడవు కావు, మాట ఇచ్చి నెరవేర్చుతావు. మాట మార్చువాడవు కావు, మాట ఇచ్చి నెరవేర్చుతావు. మనిషిని మహనీయునిగా మార్చువాడు నీవే, మహిమలో చేర్చేది నీవే. మనిషిని మహనీయునిగా మార్చువాడు నీవే, మహిమలో చేర్చేది నీవే. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీవే 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 నా సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా. మనసులో నా బాధను తొలగించువాడవు, శరీర వ్యాధిని స్వస్థపరచువాడవు. మనసులో నా బాధను తొలగించువాడవు, శరీర వ్యాధిని స్వస్థపరచువాడవు. ఆత్మశుద్ధి దయచేయువాడవు, పరమునకు చేర్చువాడు నీవే. ఆత్మశుద్ధి దయచేయువాడవు, పరమునకు చేర్చువాడు నీవే. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీవే 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 నా సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా.